మూసీ ప్రాజెక్టు పునరుద్ధరణపై బీజేపీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. హైదరాబాద్ సోమాజిగూడలోని హోటల్ కత్రియలో బీజేపీ నేత వెదిరే శ్రీరామ్ మూసీపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. మహారాష్ట్ర జలవనరుల శాఖ అడ్వైజర్గా పనిచేస్తున్న శ్రీరామ్ దేశంలో ఉన్న నదుల గురించి వివరిస్తూ మూసీ ప్రక్షాళనపై వివరించారు. గంగా నది, శబరమతి నదిని ఏ విధంగా ప్రక్షాళన చేశారో తెలిపారు శ్రీరామ్. మూసీపై పీపీటీ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. బీఆర్ఎస్ నాయకులు కాళేశ్వరం అంటే కాంగ్రెస్ నాయకులు మూసేశ్వరం అంటున్నారని మండిపడ్డారు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు రామచంద్రరావు. మూసీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విధానానికి మాత్రమే బీజేపీ వ్యతిరేకమన్నారు. మూసీ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఏందన్న ఆయన మూసీ పేరుతో జరుగుతున్న దోపిడీని అడ్డుకుంటామని తెలిపారు. 1000 కోట్లు దోచుకోవడానికే కాంగ్రెస్ పార్టీ మూసీ కోసం 1,50,000 కోట్లు ఖర్చు పెడుతుందని ఆరోపించారు రామచంద్రరావు. దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది ప్రక్షాళన చేస్తే మీరు తప్పకుండా ఏ ప్రభుత్వమైనా సరే దానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా మద్దతు పలుకుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వీ వాంట్ క్లీన్ వాటర్, క్లీన్ ఎన్విరాన్మెంట్. మూసీ అనగానే హైదరాబాద్ నగరంకే కాదు, అటు యాదాద్రి జిల్లాకు, నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లాలో కూడా ఈ నది ప్రవహించి ఈరోజు ఆ నది పక్కన పంటలు ఏదైతే పండుతున్నాయో అవి కూడా ఈరోజు విషపూర్వకంగా మారిన విషయాలు మనం గుర్తుపెట్టు. సాబర్మతిని ప్రక్షాళన చేసి వేస్ట్ వాటర్ని, సివరేజ్ వాటర్ని ముందుకు పంపించేసి సముద్రంలోకి పంపించి అప్పుడు ఈ యొక్క సాబర్మతి ఒక ప్రాజెక్టు తీసుకోవడం జరిగింది. ఈ ప్రక్షాళన మీద 1,50,000 కోట్ల రూపాయలు మీరు వ్యయం చేస్తారని చెప్తా ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తాయి మీకు ఈ డబ్బులు? నా దగ్గర డబ్బులు లేవు, పెన్షన్స్ అయినా డబ్బులు లేవు, రైతు భరోసా డబ్బులు లేవు, రాష్ట్రానికి నడపడానికి డబ్బులు లేవు. ఈ 1,50,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారో? కాబట్టి మూసీ నది ప్రక్షాళన ఎవ్వరు కూడా దానికి వ్యతిరేకించరు. మూసీ నది ప్రక్షాళన కావాలి, మంచి నీరు దాంట్లో రావాలి. ఈ ప్రాజెక్టుతో పాటు ఇంకో ప్రాజెక్ట్ దీన్ని పెట్టారు, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అని. మరి గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అవసరమా? ఆల్రెడీ ఇప్పుడు గాంధీ పార్క్ ఉన్నది, అక్కడ ఆల్రెడీ ఇప్పుడు అక్కడ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. దానికి పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ గారు 1000 పెడితే నేను 1,1200 పెడతా అని చెప్పి కాంపిటీషన్లో పోయి మీరు పెట్టండి, మా విగ్రహాలతో పెడితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టి దాని మీద మీరు విగ్రహాలు కడితే తప్పకుండా దాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క మొత్తం రాష్ట్రాన్ని, నగరాన్ని ఏలింది వాళ్ళే కదా. అప్పుడు ఏమైంది ఆలోచించలేదు దీని గురించి. బీఆర్ఎస్ పార్టీ మూసి రివర్ ఫ్రంట్ బోర్డు పెట్టి మన ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు దానికి చైర్మన్ మరి అంటుండే మధ్యాహ్నం ఒక కుర్సీ టేబుల్ తప్ప ఏం లేదంట. ఇంకా ఆ కుర్సీ కూడా మిగిలింది, ఎక్కడి నుంచి ఉంటున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధికి వ్యతిరేకమే. ఎప్పుడు కూడా వాళ్ళు అభివృద్ధిని కానియరు, అభివృద్ధి పేరు చెప్తారు, కరప్షన్ జరుగుతుంది. ఈ 1,50,000 crores ఆయన కాళేశ్వరం పెడితే ఈయన మూసేశ్వరం పెడతాడు. ఈయన అక్కడ కాళేశ్వరం, మూసేశ్వరం, ఇది చివరికి ఏదైతే తెలంగాణ మూసేస్తారు. మూసితోనే మూయింపు. దయచేసి ఈ పని చేయకండి.